హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా, కమ్మగా, కరకరలాడుతూ ఉండే దోస పిండితో మంచి స్నాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎప్పుడు దోస పిండి మిగిలినప్పుడు పిల్లలకు ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా క్రిస్పీగా, గుల్లగా చాలా బాగొస్తాయండి. పిల్లలకు స్నాక్‌గా లేదంటే టీ టైమ్ స్నాక్ కూడా చాలా బావుంటాయండి. ఇవి మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటే పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా రెడీగా ఇవ్వొచ్చండి. సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దోస పిండితో ఈజీగా మురుకుళ్ళు ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నానండి. చట్నీ పప్పు అంటారు చూడండి, అది పప్పు తీసుకోవాలి 1 కప్పు. అన్ని కొలతలు దాంతోనే తీసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలండి, ఇలా కలుపుతూ. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా ఒక 3-4 నిమిషాలు వేయించుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, మాడొద్దు, టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, వీలైనంత వరకు. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు అంత బాగా వస్తుందండి స్నాక్స్ అయితే. ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కకు పెట్టుకోవాలండి. ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు, ఏ కప్పుతో అయితే మనం పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దోస పిండి తీసుకున్నానండి. మరీ పులిసిన పిండి కాకుండా మీడియంగా సెకండ్ డే ఉంటుంది కదండి, ఆ పిండి తీసుకోవాలి. ఎక్కువ పులిసిన పిండి తీసుకుంటే చాలా పుల్లగా కనిపిస్తాయండి. అందుకే సెకండ్ డే ఉన్న పిండి అయినా లేదంటే ఫ్రెష్గా రుబ్బిన పిండి అయినా తీసుకోవచ్చు. ముందుగా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడిని కూడా దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కారం 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి, కలర్ కోసం అది. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసము వాము 1 టీ స్పూన్ దాకా తీసుకొని ఇలా క్రష్ చేసి వేసుకోవాలండి. కాస్త నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది తినేటప్పుడు. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకవేళ మీకు పిండి కాస్త లూజ్గా అనిపిస్తే మీరు మనం జంతికలు చేసేటప్పుడు ఎలా కన్సిస్టెన్సీ ఉంటుందో సేమ్ అదే విధంగా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండినైతే. ముందుగా అయితే ఇలా స్పూన్తో కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం 1/2 కప్పు బియ్యపిండి వేసుకోవాలండి. ఒకవేళ మీకు దోస పిండి బ్యాటర్ కాస్త గట్టిగా ఉంటే మనకు అంత సరిపోదండి, ఒక 2 టేబుల్ స్పూన్ దాకానే బియ్యపిండి పడుతుంది. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు బియ్యపిండి వేయకుండా అయినా చేసుకోవచ్చు. నాకు కాస్త పలుచగా ఉంది కాబట్టి నాకు బియ్యపిండి పడిందండి. మీ దోస పిండి కన్సిస్టెన్సీ బట్టి మనకు పిండి ఎంత తగులుతుందో చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పిండిని మిక్స్ చేసుకోవాలండి. కాస్త గట్టిగా అనిపించింది కాబట్టి ముందుగా మనం దోస పిండి తీసుకున్న గిన్నె ఉంది కదండి, దాంట్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. మరీ హార్డ్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని. ఒక 3-4 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా పిండి కలుపుకోవాలండి. ఇలా నేను మొత్తం పిండి కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉండాలండి. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ చిన్న హోల్ ఉన్న బిల్ల తీసుకున్నానండి. మీరు కావాలంటే రెబ్బెన్ పకోడీకి యూజ్ చేస్తాం కదండి, అదైనా వేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోవచ్చండి. నేనైతే ఇలా మురుకులు షేప్లో చేస్తున్నానండి, సన్నగా రౌండ్గా ఉండేవి. మరీ లావుగా కాకుండా మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు. ఇప్పుడు మిగతా పిండికి తడి ఆరకుండా క్లాత్ వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను ప్లేట్ తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకున్నానండి. ఇలా ప్లేట్లో మీరు మురుకుల్ని ఒత్తుకోవాలి. ఒక్కోసారి మీకు తీయడానికి ఒకవేళ కష్టం అనిపిస్తే మీరు గరిటెకు కాస్త ఆయిల్ అప్లై చేసుకొని
జాలి గరిటె ఉంటుంది కదండి, దానికి తిప్పి మురుకులు వేసుకొని ఆయిల్లో అయినా డ్రాప్ చేసుకోవచ్చు. అలా అయినా నాకైతే ఇక్కడ తీయడానికి అంత హార్డ్ ఏం అనిపించలేదండి. మీకు తీయడానికి కష్టం అనిపిస్తే అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్లో అయినా డ్రాప్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్లో 1 బై 1 మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. జంతికలను వేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. తిప్పుతూ అన్ని వైపులో క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత జాలి గరిటెలో తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. చూడండి, ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా నేను ప్యాన్లో కూడా మీకు వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా అయినా వేసుకోవచ్చండి, లేదంటే ఇలా ప్లేట్లో వేసుకొనైనా చేసుకోవచ్చు, లేదంటే గరిటె మీద వేసుకొనైనా చేసుకోవచ్చు. 1 బై 1 ఇదే విధంగా మిగతా పిండితో మురుకులు రెడీగా చేసుకొని ఒకవైపు చేస్తూ మరోవైపు ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. 1 బై 1 ప్యాన్లో నుంచి అన్నీ తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ అన్ని మురుకులు చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా దోశ పిండి మిగిలినప్పుడు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. పిల్లలకు స్నాక్గా లేదంటే టీ టైం స్నాక్ కూడా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ఇలా మనం దోశ పిండి మిగిలినప్పుడు ఒక్కసారి ఇలా స్నాక్స్ చేసుకోండి, చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు అక్కడ తుంచి కూడా చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చినాయో. చాలా చాలా బాగా వస్తాయండి. తుంచుతూనే తెలుస్తున్నాయి మీకు ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఎప్పుడు ఒకే రకం మురుకులు జంతికలు బియ్యం పిండితో కాకుండా ఒక్కసారి ఇలా దోశ పిండి మిగిలినప్పుడు చేసుకోండి, చాలా కమ్మగా గుల్లగా వస్తాయండి. చూస్తుంటేనే తెలుస్తున్నాయి ఎంత గుల్లగా వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.